అట్లాంటిది శత్రుభావనతో స్మరించిన వాళ్ళనే ఉద్ధరించగలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ తనకి ప్రేమ భావనతో దగ్గరైన వాళ్ళని ఏం చేస్తాడు? వాళ్ళని బాధ పెట్టకుండా వాళ్ళకున్నటువంటి మనోవికారాలను తీసివేసి ఉన్నతమైనటువంటి తన వైకుంఠ ప్రాప్తిని అందజేశాడు, అందరికీ అనుగ్రహాన్ని కలిగించగలిగాడు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి. ఒక వైద్యుడు ఉన్నాడు, ఒక స్త్రీకి శస్త్రచికిత్స చేస్తున్నాడు. తాను చేసేటటువంటి శస్త్రచికిత్సలో భాగంగా ఆమెని కొన్ని చూడకూడని ప్రదేశాలు చూడవలసి వస్తుంది, తాకకూడని ప్రదేశాలు తాకవలసి వస్తుంది. అంత మాత్రాన ఆ వైద్యుడు పాపం చేస్తున్నాడు, తప్పు చేస్తున్నాడు అని చెప్పి అనగలమా? ఆయన ఉద్దేశం వేరు. ఆ స్త్రీకి రోగ నివారణలో భాగంగా కొన్ని చికిత్సలు చేస్తున్నాడు. అలాగే శ్రీకృష్ణుడు కూడా కొంతమంది స్త్రీలతో సాన్నిహిత్యంగా మెలిగాడు అంటే వాళ్ళకున్నటువంటి మనోవికారాలను తొలగించి వాళ్ళ యొక్క ఆత్మ ఉద్ధరణకి కారణమవటానికే తప్ప ఆయన ఏదో స్త్రీలోలుడైపోయాడని కాదు. ఇప్పుడు